థ్యాంక్ యూ శాలిని. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా మనం ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఉన్నాడు ఊరుకో జగన్. సో అభివృద్ధి పనులు చేయరు, ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు. ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు. సో టీడీపీ తుది జాబితా విడుదల. 9 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకు ప్రకటన. సో కొలిశెట్టి అప్పలనాయుడు, మాగంటి శ్రీనివాసరెడ్డి, అంబికా లక్ష్మీనారాయణ రెడ్డి, సో భూపేష్ రెడ్డి. సో ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే సో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఏపీలో జరుగుతున్న 2 పార్టీల యాత్రలకు సంబంధించిన 2 వార్తల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సీఎం బస్సు యాత్రలో జలగలం, ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. సో జగన్ నిర్వాకం వల్లే సీమలో కరువు, కర్నూలులో వారానికోసారి నీళ్లు ఇస్తున్నారు, కోనసీమ కంటే భిన్నంగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా, తాడేపల్లి నుంచి కంటైనర్లో తరలిపోతున్న డబ్బులు, ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. సో నేటి నుంచి పవన్ ప్రచారం, జనసేన తరపున నేటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్టు మనకు తెలుస్తుంది. సో మరో పత్రికలోని ప్రధానంగా వార్తలు చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా ఒకటి వైసీపీ బస్సు యాత్రకు సంబంధించి, మరొకటి టీడీపీ ప్రజాగలం యాత్రకు సంబంధించిన వార్తలే ప్రధానంగా చూసుకోవచ్చు మనం. సో జగన్కు నిరసన సెగ, అబద్ధాలతో సిద్ధం సభ. సో 99% హామీలు అమలు చేశామని జగన్ గొప్పలు. హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఏవి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది. సో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల, సిపిఎస్ రద్దు ఎక్కడ, అతి గతి లేని పోలవరం ప్రాజెక్టు, కీలక హామీలపై సీఎం మౌనం. సో వివేక హత్యపై మళ్లీ డ్రామా, సొంత గడ్డపైన బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరువు. సో ఇక ప్రజాగలంకి సంబంధించిన వార్త చూసుకున్నట్లయితే రుద్దులు గుద్దులు కేసులు కూల్చివేతలు, విధ్వంసక జగన్, వైసీపీ తుక్కు కావడం ఖాయమన్న బాబు. సో ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు ఎన్డీఏ తుఫాన్, జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే, 3 రాజధానులు కట్టేశాడట. సో ఈయన విమర్శిస్తే పోలీసులు వచ్చి కేసులు పెడతారు, ఊర్లో దొంగలు పడితే కలిసి తరిమి కొట్టినట్టే ఈ అరాచక శక్తిని సాగింపడానికి ఒకటవ్వాలి. సో మే 13న సీఎం అహంకారాన్ని అణిగిపోతుంది, ప్రజల భవిష్యత్ కోసమే జనసేన బీజేపీతో పొద్దు, జగన్ను తరిమి కొడదాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. సో నీళ్లు కన్నీళ్లు అడుగంటిన జలాశయాలు. సో డెడ్ స్టోరేజ్కు శ్రీశైలం సాగర్, ఎండిపోయి నెరలిచ్చిన సుంకేసులు. సో తోటిపల్లిలో తగ్గుతున్న నీటి నిల్వలు, అడుగంటిన ప్రకాశం బ్యారేజ్లు, పులిచింతల, గోదావరిలో వేగంగా పడిపోతున్న మట్టాలు. సో వంతుల వారీగా సరిపెట్టడానికి తంటాలు, మార్చ్ నెలాఖరు నాటికే ఈ పరిస్థితి, ఇక మే నెల నాటికి దాహం కేకలే. సో సీమలో ముంచుకొస్తున్న వైసీపీ వేసవి అని చెప్పుకోవచ్చు. సో ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. సో డిఎస్సి ఒక కళ, నేడు జరగాల్సిన డిఎస్సి వాయిదా 5 ఏళ్లలో ఒకటి పూర్తి చేయలేకపోయిన జగన్, 57 నెలల తర్వాత నోటిఫికేషన్ పూర్తి కాదని తెలిసి విడుదల. సో ఎన్నికల వేళ పోటీ పరీక్షలు వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి, నిరుద్యోగులను ముంచిన వైసీపీ, ఫీజులు వృధా అంటున్న అభ్యర్థులు. సో ఇవి ప్రధానంగా ఉన్న ఆంధ్రజ్యోతిలోని ప్రధాన వార్తలు. ఇక సాక్షిలోని ప్రధానంగా చూసుకున్నట్లయితే సో మోసగాళ్లను నమ్మద్దు, వారి తోకలు కత్తిరించేలా మీరు స్టార్ క్యాంపెయినర్లు కావాలి. సో ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. సో మీ బిడ్డ మంచు చేసి ఉంటే ఆ మంచుని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆడబిడ్డల కష్టాలు కల్లారా చూసా, అందుకే విప్లవాత్మక పథకాలు. సో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు, పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో సంస్కరణలు. సో అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి, మళ్ళీ ఆ 3 మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు. సో వ్యవసాయం దండగన్న బాబు ఒకవైపు, భూమిపుత్రుడైన మీ బిడ్డ మరోవైపు, పేదల తలరాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి అంటూ జగన్ ప్రజలకు సూచించారు. సో నిన్న జరిగిన యాత్ర ఏదైతే ఉందో బస్సు యాత్రకు సంబంధించిన ఒక ఇమేజ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జగన్ సభ ఏదైతే ఉందో, నిన్న జరిగిన కర్నూలు జిల్లాలో జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా కూడా ఇక్కడ హాజరయ్యారని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నాకు ఆసక్తి ఎక్కువ. సో ప్రధాని మోదీ నిన్న బిల్ గేట్స్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవి. సో డిజిటల్ విప్లవానికి సామాన్యులు న్యాయకత్వం వహించాలి. సో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో మోదీ ఛాయ్ పే చర్చ. సో మారిందని, టెక్నాలజీలో భారత్ మార్గదర్శిగా మారిందని బిల్ గేట్స్ ప్రశంస. సో ఇక్కడ చూసుకుంటే బీసీలకు బాబు పోటు, బలహీన వర్గాలకు 34 ఎమ్మెల్యే సీట్లతో సరి, సొంత సామాజిక వర్గానికి 32 సీట్లు, మైనార్టీలకు 3, కాపులకు 1 ఎంపీ టికెట్ ఇవ్వని చంద్రబాబు. సో పసుపు పార్టీ ఉక్కిరి బిక్కిరి, అనంతపురంలో టీడీపీ కార్యాలయం ఫర్నిచర్ను తగలబెడుతున్న పార్టీ నేత ప్రభాకర్ చౌదరి వర్గీయులు.
సో ఇక్కడ చూసుకుంటే యువతి సూసైడ్. సో ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరిని చెప్పను నాన్న. సో తండ్రి సెల్కు మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని విశాఖ కొమ్మిదూరులోని చైతన్య కాలేజ్లో ఘటన. 4వ అంతస్తు నుంచి కిందికి దూకి బలవన్మరణం. సో ఫోటోలు తీసి ఫ్యాకల్టీ బెదిరించాడని తండ్రికి మెసేజ్. కాలేజ్లో లైంగిక వేధింపులు నిత్యకృతం. సో పోలీసులకు చెప్తే ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తల గురించి చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్కు వరుస షాక్లు అని కూడా చెప్పుకోవచ్చు. సో 13 ఏళ్ల తర్వాత వాపస్ వస్తున్న కాంగ్రెస్లో చేరికపై కేకే. సో ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా, కాంగ్రెస్లో 55 ఏళ్ళు పనిచేసిన నాకు ఎన్నో పదవులు ఇచ్చింది. సో కాకా లాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన, టీఆర్ఎస్ను కాంగ్రెస్లోకి విలీనం చేస్తానంటే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడాను. సో కేసీఆర్ గౌరవం ఇచ్చారు, పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. సో ఇలా కాంగ్రెస్లోకి విజయలక్ష్మి. సో బీఆర్ఎస్కు ఆగం, కడియం కావ్య లేఖతో కలకలం. సో పార్టీలో ఏం జరుగుతుందోనని తెలియక కేడర్లో అయోమయం. పార్టీని ఇంకెంతమంది వీడిపోతారనే చర్చ. ఇప్పటికే 5 ఎంపీలు, 1 ఎమ్మెల్యే గుడ్ బై. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన కేకే, ఆయన కూతురు విజయలక్ష్మి. సో అదే బాటలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఇక మరిన్ని వార్తలు చూస్తే, సో ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నా చెర్లపల్లి జైలుకే, సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. సో ట్యాపింగ్తో కేటీఆర్ మంది సంసారాల్లో వేలు పెట్టింది. సో ఆయన బరి తెగించి మాట్లాడుతున్నాడు. దొంగల చాటుగా ఫోన్లు విన్నోళ్లకు చిప్పకూడే గతి. తప్పుడు పనులు చేసిన అధికారులు ఊచలు లెక్కబెడుతున్నారు. 10 ఏళ్ళు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేయలేదని ఫైర్. వాల్మీకి బోయలకు తగిన స్థానం ఇస్తామని హామీ. సో ఇక్కడ చూసుకుంటే నిన్న పిసిసి సమావేశంలో డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. 64.75 లక్షల మంది రైతులకు 55,575 కోట్లు ఇచ్చినాం. రైతు బంధుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం. సో కేటీఆర్ ఏం చదువుకున్నావు, ఏం భాషనిది, రాజకీయం, వ్యక్తిగత స్వార్థం కోసం ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఫైర్. సో కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిపై మనీ లాండరింగ్ కేసు పెట్టాలి. కాళేశ్వరం కమిషన్లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు చేరినాయి. వాళ్ళిద్దరిపై ఈడీ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి. సో వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మందమూరి చెన్నూరులో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి పర్యటించారు. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మరో వార్త చూసుకున్నట్లయితే, సో ఫోన్ ట్యాపింగ్లో టెలిగ్రాఫ్ యాక్ట్ దేశంలోని మొదటిసారి ఐఐటీ కింద కేసు నమోదు. చెంచల్గూడ జైలుకు రాధాకిషన్ రావు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్. 5 రోజుల కస్టడీకి భుజంగరావు తిరుపతన్న. త్వరలోనే మరికొందరు పోలీసులు, అధికారులు అరెస్ట్. సో కేటీఆర్ వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే, నన్ను పిచ్చోని చేసిండ్రు, కష్టకాలంలో పార్టీని వదిలేసిపోతున్నారంటూ కేటీఆర్ నేతలపైన ఫైర్ అయ్యారు. సో రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఆస్కార్ నటులు కవితను వీడి అరెస్ట్ చేస్తుంటే నవ్వుకుంటూ కండువాలు కప్పుకున్నారు. సో కాంగ్రెస్ను తిట్టి అందులోకి వెళ్లాలని ఫైర్. సో కేకే, కడియం పార్టీ మారుతున్నపై అసహనం. సో కాంగ్రెస్ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉంటున్నారని వ్యాఖ్యలు. సో ఇవి ప్రధానంగా మనం వార్తాపత్రికలో చూసుకున్న వార్తలు. సో ఈరోజు ప్రధానంగా పత్రికలోని వార్తల గురించి ఈరోజు డిబేట్లో మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ చర్చిస్తారు. అంతవరకు బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.